శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. మన మహాభారత ప్రస్థానంలో నిన్నటి రోజుని ఆ జయద్రథుణ్ణి భీమార్జునులిద్దరూ కూడా పట్టుకుని బంధించి అతన్ని బలహీనుణ్ణి చేసి ఆ ధర్మరాజు యొక్క ఆదేశం మేరకు కేవలము అతన్ని ప్రాణాలతో ఉంచి బంధించి ఆ ధర్మరాజు దగ్గరికి తీసుకొచ్చి ఆయన దగ్గర పడేశారు. అప్పుడు వెంటనే ధర్మరాజు ఇతన్ని విడిచిపెట్టవయ్యా ఇంకా అని చెప్పాడు. అప్పుడు భీముడు ఇతడు ధర్మరాజు యొక్క దాసుడు, మన పరాక్రమంతో ఓడిపోయినటువంటి వాడు, అందువలన ఈ దాసుడు అని అంగీకరించాడు కాబట్టి నువ్వు వదిలిపెట్టమన్నావు కాబట్టి వదిలిపెడుతున్నామని చెప్పాడు. అనేటప్పటికీ ఆ ధర్మరాజు అతన్ని వదిలిపెట్టాడు. వదిలిపెట్టిన తర్వాత అతడు వాళ్ళందరికీ నమస్కారం చేసిన వాడే సిగ్గుతో వెడుతూ గంగాద్వారం దగ్గర ఆ పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు ఘోరంగా. తపస్సు చేసేప్పటికీ ఆ పరమశివుడు అతని తపస్సుకి మెచ్చినటువంటి వాడి అతనికి సాక్షాత్కరించి అతనికి ఒక వరం ఇచ్చాడు. ఆ వరాన్ని ఆ జయద్రథుడు ఎలా కోరుకున్నాడంటే, ఈ పాండవులందరినీ సరథులైనటువంటి పాండవుల 5గురిని నేను యుద్ధంలో జయించాలి, అటువంటి వరం నాకు ఇవ్వాలి అన్నాడు. అది కుదరదయ్యా, ఎందుకంటే వాళ్ళు చాలా మహాపరాక్రమవంతులు, ఇంద్రుడితో సమానమైనటువంటి వాళ్ళు, వాళ్ళని జయించడం అనేటువంటిది నీ వల్ల కాదు. కానీ నువ్వు అడిగేవు కాబట్టి నీకేదో ఒక వరం ఇవ్వాలి కాబట్టి అర్జునుడిని మినహాయించి మిగిలిన నలుగురిని నువ్వు యుద్ధంలో నిర్వహించగలవు అని ఆ పరమేశ్వరుడు అతనికి ఆ వరం ఇచ్చాడు. ఎందుకంటే అర్జునుడిని నువ్వు ఎదుర్కోవడం అనేటువంటిది నీ వల్ల కాదు, దేవతల వల్లే కాదు, అంత మహాపరాక్రమవంతుడు, నా గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి నా చేతనే పాశుపతాస్త్రాన్ని సంపాదించినటువంటి వాడు, అందువలన అతన్ని నువ్వు జయించలేవు, ఎట్టి పరిస్థితుల్లోనూ జయించలేవు. అతడు ఏమైనా సామాన్యమైనటువంటి వాడు అనుకుంటున్నావా? ఆ నరుడి యొక్క అవతారంలో ఉన్నటువంటి వాడు, ఆ నారాయణుడికి ఎంతో ప్రీతిపాత్రుడైనటువంటి వాడు, అందువలన అతన్ని జయించడం అనేటువంటిది నీ వల్ల కాదు. ఇంకా నారాయణుడు ఎటువంటి వాడంటే, మొత్తం ప్రళయం అంతా సంభవించినప్పుడు సాక్షిభూతంగా ఉండేటువంటి ఏకైక పరమాత్మ ఎవరైతే అన్నారో ఆ పరమాత్మే ఆయనయ్య. ఆయనే మళ్ళీ సృష్టి కోసం ఈ బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి వాళ్ళని సృష్టించి వాళ్ళ ద్వారా సృష్టి స్థితి సంహారాలన్నీ కూడా కలగజేస్తూ ఉంటాడు. అటువంటి గొప్పవాడైనటువంటి ఆ నారాయణుడు ఆయన, అందువలన అని ఆ నారాయణుడి యొక్క వైభవాన్ని కూడా ఈశ్వరుడు జయద్రథుడికి చెప్పాడు. నశ్రుతం తే సింధుపతే విష్ణోరద్భుత కర్మణ కథ్యమానాని మునిభి బ్రాహ్మణైర్వేదపారగై. ఇంత చదువుకున్నావు కదయా, నువ్వు ఇంత రాజ్యం చేస్తున్నావు, ఎప్పుడు వేదపారంగతులైనటువంటి బ్రహ్మజ్ఞానులు అనేటువంటి మునులు వర్ణించేటువంటి విష్ణువు యొక్క అద్భుత కృత్యాలని గురించి నువ్వు వినలేదా? జలేన సమనుప్రాప్తే పర్వత పృథివీతలే తథా చైకాన్నవే తస్మిన్ ఏకాకాశే ప్రభుశ్చరన్ నిశాయామివ ఖద్యోతః ప్రావృట్కాలే సమంతతః ప్రతిష్టాపనాయ పృథివీం మార్గమాణస్తదాభవత్. భూమంతా నీటిలో మునిగిపోయి మహార్ణవంగా మారిపోయినప్పుడు ఆకాశం ఒక్కటే కనిపిస్తుంటే ఆ భగవానుడు ఆ వర్షాకాలపు రాత్రి మిణుగులు పురుగు ఆ అన్ని వైపులకు ఎగురుతున్నట్టుగా ఆ నీటిలో అన్ని వైపులు సంచరిస్తూ స్థిరంగా ప్రతిష్ఠించడానికి అన్వేషించాడయ్యా. జలే నిమగ్నాంగాం దృష్ట్వా చోర్దుర్ధం మనసేచ్ఛతి కిన్ను రూపమహం కృత్వా సలిలాదుద్ధరే మహీం. ఈ నీటిలో మునిగిపోయినటువంటి భూమిని నేను ఎలా తీయాలి, దీన్ని ఎలా ఉద్ధరించాలి అని మనసులో సంకల్పించుకున్నటువంటి వాడే ఏ రూపాన్ని ధరించి నేను నీటి నుంచి భూమిని ఉద్ధరించాలని ఆలోచించాడు. ఏవం సంచిత్య మనసా దృష్ట్వా దివ్యేన చక్షుష జల క్రీడాభిరుచితం వారాహం రూపమస్మరత్. ఆ రీతిగా మనసులో ఆలోచించినటువంటి వాడే దివ్య దృష్టితో చూసి నీటిలో క్రీడించడానికి యోగ్యమైనటువంటి వరాహమే అని తెలుసుకుని ఆ రూపాన్ని
స్మరించాడు. కృత్వా వారాహ వపుషం వాంగ్మయం వేద సంహితం దశయోజన విస్తీర్ణం ఆయతం శతయోజనం మహాపర్వత వర్ష్మాభం తీక్ష్ణదంశ్రం ప్రదీప్తమత్ మహామేఘోగ నిర్ఘోషం జీలజీమూత సన్నిభం. ఆ భగవానుడు వేద సంహితమైనటువంటి వైదిక వాంగ్మయ రూపమైనటువంటి వరాహ శరీరాన్ని యజ్ఞవరాహం అంటారు. అటువంటి వరాహ స్వరూపాన్ని ధరించాడు. ఆ దేహమే మహాపర్వతంలా 100 యోజనాల పొడవు 10 యోజనాల వెడల్పు కలిగినటువంటిది, దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. వాడి కోలలతో నీల జీమూత సన్నిభమై మహామేఘ గర్జన వంటి ధ్వని కలిగి ఉన్నటువంటిదై ఆ వరాహం వచ్చింది. భూత్వా యజ్ఞవరాహో వై ఆపస్సంప్రావిశత్ ప్రభు దంశ్రేణీకేన చోద్ధృత్యా స్వే స్థానే న్యవిషన్మహీం. ఆ రీతిగా భగవానుడు యజ్ఞవరాహమూర్తి అవతారం ఎత్తినటువంటి వాడే నీటిలో ఇలా ప్రవేశించి ఒక కోరతోటి ఆ భూమిని అంతటిని కూడా పైకెత్తి తన యొక్క స్థానంలో ఉంచాడయ్యా. పునరేవ మహాబాహు అపూర్వాం తనుమాశ్రిత నరస్య కృత్వార్ధతనం సింహస్యార్ధతనం ప్రభు దైత్యేంద్రస్య సభాంగత్వా పాణిం సంస్పృశ్య పాణిన దైత్యానామాదిపురుష సురారిర్దినందన దృష్ట్వా చాపూర్వపురుషం క్రోధ సంరక్తలోచన. ఆ తర్వాత ఆ మహాబాహు అయినటువంటి ఆ భగవానుడే సగం శరీరం నరుడిగాను సగం శరీరం సింహంగా అపూర్వమైనటువంటి రూపాన్ని ధరించినటువంటి వాడై ఆ చేతులు 2 ఒక దానితో ఒకటి అప్పళిస్తూ దైత్యరాజు యొక్క సభకు వెళ్ళి అక్కడ దైత్యులందరికీ కూడా ఆదిపురుషుడు దేవతలకి శత్రువు అయినటువంటి దితినందుడైనటువంటి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడయ్యా. అటువంటి ఆ హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళాడు. శూలోజ్యతకర స్రగ్వీ హిరణ్యకశిపుస్తథా మేఘస్తనిత నిర్ఘోష నీలాభ్రచే సన్నిభ దేవారిర్ధితిజోబీర నృసింహం సౌపాద్రవత్. ఆ అద్భుతమైనటువంటి ఆ స్వరూపాన్ని చూసి ఆ హిరణ్య కశిపుడు వెంటనే శూలం చేత్తో పట్టుకుని అతని మీదకి ఆ హుంకారంతో ఆ నృసింహుడి మీదకి దాడి చేశాడు. సౌపీత్య తదస్తీష్ణే మృగేంద్రేణ బలీయసా నారసింహేన వపుషాధారిత కరజేర్భృశం. అల్లా దాడి చేస్తే అప్పుడు ఆ మృగేంద్ర స్వరూపుడైనటువంటి భగవంతుడు అతన్ని సమీపించి నరసింహాకృతితో గోళ్లతోటి చీల్చి అతన్ని చంపేశాడు. ఏవం నిహత్య భగవాన్ దైత్యేంద్రం రిపుఘాతిన భూయోన్య పుండరీకాక్ష ప్రభుల్లోకహితాయచ. ఇవేవి కథలేవి నువ్వు వినలేదా? ఈ విధంగా శత్రుఘాతకుడైనటువంటి దైత్యేంద్రుణ్ణి భగవానుడు సంహరించాడయ్యా. ఆ కమల నయనుడైనటువంటి ఆ నారాయణుడు లోకహితం కొరకు మళ్ళీ ఇంకో రూపంలో ప్రకటమయ్యాడు. కశ్యపస్యాత్మజ శ్రీమాన్ అదిత్యా గర్భధారిత పూర్ణే వర్ష సహస్రే తు ప్రసూత గర్భముత్తమం. ఆ నారాయణుడు మళ్ళీ కశ్యపుడికి పుత్రుడిగా జన్మించాడు. అదితి అతన్ని 1000 సంవత్సరాలు పూర్తిగా గర్భంలో ధరించి ఉత్తముడైనటువంటి బాలకుడిగా ప్రసవించింది. దుర్దినాంబోధ సదృశో దీప్తాక్షో వామనాగృహిదండి కమండరుధర శ్రీవత్సోరసిభూషిత. ఆ వామనాకారుడు వర్షాకాలపు మేఘంలా నల్లగా మెరుస్తున్నటువంటి కన్నులతో దండాన్ని కమండలాన్ని ధరించి ఎద మీద శ్రీవత్స చిహ్నంతో శోభించాడు. జటీ యజ్ఞోపవీతి చ భగవాన్ బాలరూపధృక్ యజ్ఞవాటంగత శ్రీమాన్ దానవేంద్రస్య వై తదా. ఆ శిఖా యజ్ఞోపేతం కలిగినటువంటి వాడై చక్కటి వామనాకృతిలో బాలరూపధారి అయినటువంటి భగవంతుడు ఆ దానవేంద్రుడైనటువంటి బలి యొక్క యజ్ఞవాటికి వెళ్ళాడయ్యా. బృహస్పతి సహాయోసో ప్రవిష్టో బలినేమఖ తం దృష్ట్వా వామనతనం ప్రహృష్టో బలిరబ్రవీత్. బృహస్పతి సహాయంతో ఆ బలి యొక్క యజ్ఞమంటపంలో ప్రవేశించాడు. ఆ వామనుని చూసి ముచ్చటపడి బలి ఈ విధంగా అన్నాడు. ప్రీతోస్మి దర్శనే విప్ర బ్రూహిత్వం కింద దానితే ఏవముక్తస్తు బలినా వామన ప్రత్యువాచ స్వస్తి ఇత్యుక్త్వా బలిం దేవస్మయమానో అభ్యభాషత మేదినీం దానవపతే దేహి మే విక్రమత్రయం. ఓ విప్రుడాన్ని చూడగానే చాలా సంతోషం కలిగిందయ్యా. ఇంత చక్కటి వామన రూపంలో వటువుపై నువ్వు నా యజ్ఞవాటికి వచ్చావు. నిన్ను చూస్తుంటే నీకేం కావాలంటే అది సమర్పించాల్సి వస్తుంది. అందువల్ల నీకేం ఇవ్వమంటావు అని అడిగేటప్పటికీ ఆ వామనుడు అతనికి స్వస్తివాచనాలు చేసి చిరునవ్వుతో మహానుభావ నాకేం అక్కర్లేదయ్యా, ఒక 3 అడుగుల నేలనివ్వు అని సమాధానం ఇచ్చాడు. బలిర్దదో ప్రసన్నాత్మ విప్రాయామిత తేజసే తవో తతో దివ్యాద్భుతతమం రూపం విక్రమతో హరే. వెంటనే ఆ బలి ఎంతో ప్రసన్నతతో అతడికి ఇవ్వడానికి అతను అడిగినటువంటి 3 అడుగుల నేల ఇచ్చాడు. అప్పుడు ఆ భూమిని కొలిచే సమయంలో విక్రమించాడు ఆయన.
ఆయన యొక్క రూపం ఎలా ఉందంటే దివ్యంగా మహాద్భుతంగా అయిపోయింది. విక్రమై స్థిభిరక్షోభ్య జహారాసు సమేదిని దదౌ శక్రాయ చమహిం విష్ణుర్దేవ సనాతన. అప్పుడు ఆ సనాతనుడైనటువంటి ఆ విష్ణుదేవుడు మొత్తం 3 అడుగులతోనే మొత్తం అంతా జగత్తునంతా కూడా ఆక్రమించేశాడు. అల్లాగా అదంతా కూడా ఇంద్రుడికి ఇచ్చాడయ్యా. ఏషతే వామనో నామ ప్రాదుర్భావ ప్రకీర్తిత తేన దేవా ప్రాదురాసన్ వైష్ణవం చోచ్యతే జగత్. ఇలా వామనావతారం గురించి వర్ణించి చెప్పాను నీకు. అతని వలన దేవతలు పుట్టారు, ఈ జగత్తంతా కూడా అతని వలన పుట్టింది. కనుకే ఇదంతా వైష్ణవం అని పిలువబడుతుంది. అసతాం నిగ్రహార్థాయ ధర్మ సంరక్షణాయ చ అవతీర్ణో మనుష్యాణమజాయతే దుఃఖయే స ఏవం భగవాన్ విష్ణు కృష్ణేతి పరికీర్చ్యతే అనాద్యంతమజం దేవం ప్రభుం లోకనమస్కృతం. దుష్టులందరినీ కూడా శిక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి ఆ విష్ణు భగవానుడే అనేకమైన అవతారాలు ఎత్తాడు. అలాగే ఆయన మళ్ళీ మనుషుల మధ్యలో అవతరించి యదువంశంలో పుట్టాడయ్యా, కృష్ణుడిగా కీర్తింపబడుతున్నాడు. అటువంటి ఆ దేవుడే అనాది అనంతుడు అజుడు లోకవంజుడైనటువంటి నారాయణయ్యా. ఆ కృష్ణుడు ఎవరు అనుకుంటున్నావు? సాక్షాత్తు నారాయణయ్యా అని ఈశ్వరుడు చెబుతున్నాడు జయద్రథుడికి. యందేవం విదుషో గాంతి తస్య కర్మాణి సైంధవ యామాహురజితం కృష్ణం శంఖచక్రగదాధరం శ్రీవత్సధారిణం దేవం పీతకౌసేయవాససం ప్రధానస్తోస్త్ర విదుషాం తేన కృష్ణేన రక్షతే. ఓ సైంధవ, పండితులందరూ కూడా అతన్ని కీర్తిస్తారయ్యా. అతడు చేసినటువంటి పనులను చాలా గొప్పగా చెప్పుకుంటారు. అజేయుడైనటువంటి వాడు, శంఖచక్ర గదల్ని ధరించినటువంటి వాడు, శ్రీవత్సాన్ని ధరించినటువంటి వాడు, పీత కౌశేయవాసుడు అయినటువంటి ఆ దేవుణ్ణి కృష్ణుడిగా పిలుస్తారయ్యా. ఆ కృష్ణుడి అస్త్ర విద్యావేత్తల్లో శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడిని రక్షిస్తూనే ఉన్నాడు. సహాయ పుండరీకాక్ష శ్రీమానతుల విక్రమ సమానస్యందనే పార్థం మాస్థాయ పరవీర. శత్రు సంహారకుడు, శ్రీమంతుడు, సాటిలేని పరాక్రమం కలిగినటువంటి ఆ పుండరీకాక్షుడు పార్థుణ్ణి తనతో పాటుగా రథం మీద కూర్చోబెట్టుకుని సహాయం చేస్తాడు. నశక్యతే తేన జేతుం త్రిదిశైరపి దుస్సహ కప్పున మానుషోభావ రణే పార్థం విజేష్యతి. అందువలన ఆ కారణంగా అతన్ని దేవతలు కూడా జయించలేరయ్యా. ఇంకా మానవ మాత్రుడు ఎవడు జయించగలడు పార్థుని యుద్ధంలో? తమేకం వర్జయిత్వాతో సర్వం యోధిష్ఠిరం బలం చతుర పాండవాన్ రాజన్ జనైకం జేషసే రూపం. అయితే అందువలన అటువంటి వాడు కాబట్టి అర్జునుడిని నువ్వు జయించలేవు. కాబట్టి నువ్వు అడిగేవు కాబట్టి నీకు ఒక వరం ఇస్తానన్నాను కాబట్టి ఇస్తున్నాను. అతన్ని ఒక్కడిని విడిచిపెట్టి మిగిలినటువంటి యుధిష్ఠిరుడి యొక్క సైన్యం అంతటినీ కూడా, శత్రువులైనటువంటి 4 పాండవులను కూడా ఒకరోజు నువ్వు జయించగలవు అని ఆ వరాన్ని ఆ సైంధవుడికి ఇచ్చాడు. ఇత్యేవముక్త్వాన్ రవతిం సర్వపాపహరోహర ఉమాపతి పశుపతి యజ్ఞ త్రిపురార్ధన వామనైర్వికటై కుబ్జై ఉగ్రశ్రవణదర్శనై వృత పారిషదై ఘోరై నానా ప్రహరణోజ్యతై త్ర్యంబకో రాజశార్దూలా భగనేత్ర నిపాతన ఉమా సహాయో భగవాన్ తత్రైవాంతరధీయత. ఈ విధంగా సైంధవుడికి అంతా చెప్పి సర్వ పాపహరుడైనటువంటి ఉమాపతి అయినటువంటి పశుపతి అయినటువంటి ఆ త్రిపుర సంహారైనటువంటి త్రినేత్రుడైనటువంటి ఆ పరమేశ్వరుడు అందరూ అనేక రకాలైనటువంటి గణాలతో కలిసి వచ్చాడు. వ్యామనులు, వికటులు, కుబ్జులు, ఉగ్రశ్రవణలోచనలు, నానా రకాల ఆయుధాలు ధరించినటువంటి పార్షదులందరితోటి కలిసి వచ్చాడు ఉమాసహాయుడే. వెంటనే అక్కడ అంతర్ధానమైపోయాడు. జయద్రథోపి మందాత్మ స్వమేవ భవనం యయౌ పాండవాస్తవనే తస్మిన్యవసన్ కామ్యకే తథా. ఆ మూఢుడైనటువంటి జయద్రథుడు కూడా తన ఇంటికి వెళ్ళాడు. పాండవులు ఆ కామ్యక వనంలో అలాగే నివసిస్తున్నారు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి జయద్రథ విమోక్షణ పర్వణి 270+200 ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో జయద్రథ విమోక్షణ పర్వం అనే ఉపపర్వంలో 272 అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.